సమయం తక్కువనే ఉన్నది. మనకు ఇంకొక వార్త చూస్తే నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లట దరఖాస్తుల పరిశీలన. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేయాలంటూ జిల్లా కలెక్టర్ను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, సామాజిక సర్వే అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన వచ్చిన 80 లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తి చేసి యాప్లో నమోదు చేయాలంటూ, సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలంటూ, ఒక్కో దరఖాస్తును కూడా వదలకుండా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలంటూ, రోజు కలెక్టర్లు సర్వే జరుగుతున్న తీరును సమీక్షించాలి, ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం మెస్ ఛార్జీలను 40% పెంచిందని, దీంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందంటూ మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్లు తరచూ వసతి గృహాలు వెళ్ళి తనిఖీలు చేయాలంటూ ఇక మంత్రి గారు సూచించారట. ఇన్ని సూచిస్తే తరచూ నిజంగానే అధికారులు మంత్రులు వసతి గృహాలకు పోయి తనిఖీలు చేస్తే ఇంత ఫుడ్ పాయిజన్లు ఇన్ని వరుస సంఘటనలు ఎందుకు జరుగుతాయి? అంటే మంత్రి ఆదేశాలని కింది స్థాయి కలెక్టర్లు, కింది స్థాయి ఉన్నటువంటి కలెక్టర్ల కింద ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవట్లేదా? ఈయనట్టు చెవులు సామెత ఉంటుంది తెలంగాణలో, అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. కుక్క పడుకున్నప్పుడు అన్నీ ఆలోచన చేస్తుందట. అరే పలానోని ఇంట్లో మటన్ ఉడుకుతున్నది, పలానోని ఇంట్లో రొట్టెలు చేసి పెట్టిరు, పలానోని ఇంట్లో తలకాయ ఉన్నది, పలానోని ఇంట్లో బోటు ఉన్నది అని పడుకున్నప్పుడు ఆలోచన చేస్తుందట. ఇక పోయి తినాలి అని లేచి చెవులు ఇట్లా లట 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 ఊపిందనుకో మొత్తం మర్చిపోతాడట. ఎవరింట్లో మటన్ ఉన్నది, ఎవరింట్లో బోటు ఉన్నది, ఎవరింట్లో రొట్టెలు అనేది మొత్తం మర్చిపోతాడట కుక్క. ఇలా అధికారుల పనితీరు కూడా ప్రభుత్వం పనితీరు గట్లే ఉన్నది. రివ్యూలు పెట్టినప్పుడు, కాన్ఫరెన్స్ ఈ మీటింగులు పెట్టినప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, అధికారులను ఉరికించాలి, ఇక మొత్తం విద్యా వ్యవస్థను మార్చాలి, విద్యార్థులకు మెరుగైన ఇటువైపు మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి భోజన సదుపాయాన్ని కల్పించాలని మొత్తం ఇట్లా కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు, ఇక వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళతో మాట్లాడేటువంటి మాటలు ఇక మీటింగ్ అయిపోగానే, ఆ కాన్ఫరెన్స్ కాల్ అయిపోగానే కలెక్టర్ల పని కలెక్టర్లు చేసుకుంటారు, కింద అధికారుల పని అధికారులు చేసుకుంటారు, మంత్రి గారి పని మంత్రి గారు చేసుకుంటారు. కుక్క స్టోరీ చెప్పింది అందుకే. కుక్క పడుకున్నప్పుడు ఎట్లా కలలు కానీ లేచినాక చెవులు ఊపితే ఎట్లా మర్చిపోతుందో అధికారుల పరిస్థితి, ఇటు మంత్రుల పరిస్థితి, ఇక ఇదే ప్రభుత్వ పరిస్థితి ఇదే రకంగా ఉన్నది మొత్తం కూడా. ఇక ఇందిరమ్మ ఇళ్ళ ముచ్చట చెప్పాలి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ ముచ్చట చెప్పాలి. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లట 6 గ్యారెంటీలు ఇచ్చింది వీళ్ళే. 6 గ్యారెంటీలు 90 రోజుల్లో 100 రోజుల్లో నెరవేరుస్తామన్నది వీళ్ళే. నేనేదో కొత్తగా అంటున్నది కాదు, నాతో ఎవరో అనిపిస్తున్నది కాదు. 100 రోజులు 200 రోజులు 336 రోజులు కూడా గడిచిపోవటే. అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల పరిశీలన నడుస్తుందట. 80 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారట, ఆ పరిశీలన నడుస్తున్నదట. ఈ 80 లక్షల మందిలో మీరు ఇస్తానది ఎంత? నియోజకవర్గానికి ఎక్కడ 3500. ఇది ఒకటి పెన్ను తీసుకుందాం ఆగండి. ఇస్తానది ఎంత? మీరు 3500 నియోజకవర్గానికి 3500 ఇస్తానన్నారు. వీళ్ళు వస్తున్నదా? వస్తున్నది. 3500 ఇస్తామన్నారు. సో 3500 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తే మరి 80 లక్షల మంది, ఇలా మీరు 80 లక్షల మంది 80 lakhs 80 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ 3500 ఒక్క నియోజకవర్గాలు లెక్క పెట్టుకుంటే మొత్తం 119 నియోజకవర్గాలు అనుకో. సో ఎన్ని అయితే ఏంది ఒకసారి ఆలోచన చేయరు. ఎన్ని గృహాలు మీరు ఇవ్వాల్సి వస్తుంది, ఇంకెప్పుడు ఇవ్వాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా ఆలోచన కానే ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఆచరణకు పోతలే. మొన్నదాకా దీపావళి అన్నారు, అంతకుముందు దసరా అన్నారు, ఇప్పుడు దీపావళి దసరా మళ్ళీ సంక్రాంతికి వచ్చింది. ఇక సంక్రాంతి లోపల ఈ యొక్క డేటాను తీసుకోవాలి. ఈ దరఖాస్తులన్నీ ఎవరెవరు 80 లక్షల మంది ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏంది, దానికి సంబంధించినటువంటి పరిశీలన ఏంది మొత్తం పరిశీలించి ఇక మొదటగా వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ఇక జాగుండి ఇల్లు కట్టుకోనికి ఉన్నటువంటి నిరుపేదలకు, పారిశుద్ధ కార్మికులకు, వీళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ కింద ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అది కూడా 4 విడతలల్లా 5 లక్షలు. బేస్మెంట్ ఒకటి, స్లాబ్ ఒకటి, పిల్లర్లు ఒకటి, మొత్తం అయిపోయినాక ఇంకొకటి,
ఈ అయ్యే కథ నేను ఇది. గతంలో మీరు ఇందిరమ్మ ఇండ్లుండే, ఆ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఈ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి చాలా తేడా కనిపిస్తున్నది. అప్పట్లో ఏకకాలంలో కొంత అమౌంట్ వేసేది, ఆ అమౌంట్ను బట్టి ఆ నిరుపేద కుటుంబాలు సిమెంట్ బస్తాలు తెచ్చుకోవడమో, ఇల్లు నిర్మాణం చేసుకోవడమో, ఇటుకలు తెచ్చుకోవడమో, బేస్మెంట్ లేపుకోవడమో, ఇంకోటో చేసారు. కానీ ఇప్పుడు అంత కథ వేరే అవుతున్నది. ఇప్పటికే రాష్ట్రం అప్పులకు అయిపోయింది. 5 లక్షలు 4 విడతలు అంటే మరి సామాన్యుడు ముందు అప్పు తెచ్చుకొని కట్టుకోవాల్సిందే ఇల్లు. ముందు అప్పు తెచ్చుకొని నువ్వు ఇల్లు కట్టుకుంటే తర్వాత బిల్లు లేపుకోవాలి. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఇక మంత్రి గారు ఇక శరవేగంగా పోవాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, 80 లక్షల మంది అర్హులను మనం ఎంపిక చేయాలి, ఖచ్చితంగా త్వరలోనే ఈ నెల 31వ తేదీలోపే పూర్తి చేయాలంటూ కలెక్టర్లకు ఇక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ నెల 31 కల్లా పూర్తి అవుతుందా కాదా ఏందనేది సంక్రాంతి తర్వాత అవుతుందా, మరి మళ్ళా శివరాత్రో ఉగాదికో ఎండింగ్లో పెండింగ్ పెడతారో చూడాలి. బట్ మీరైతే ఇక కోటి ఆశలతో ఉండొచ్చు పాపం నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు కోసము. ఏ సమయం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి దానికి అవసరమైన డాక్యుమెంట్లు, దానికి అవసరమైనటువంటి అన్ని అంశాలని కూడా దగ్గర పొందుపరుచుకొని సిద్ధంగా ఉండుర్రి. మరి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ కమిటీలు అన్నారు, కథ అన్నారు, కార్కార్ అన్నారు, ఇవన్నీ ఏడుదాకా వచ్చినాయి కాబట్టి మీరైతే అన్నీ సిద్ధంగా ఉంచుకోరి నిరుపేద కుటుంబాలు. సో ఎందుకంటే ఏ క్షణమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల విషయంలో కొంత ఆలస్యం చేస్తూ ఉంది. ఒక్కసారి